తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలతో పసిడి ధరలు కుప్పకూలుతున్నాయి. ట్రంప్ యుద్ధంపై ప్రకటించిన 5 రోజుల విరామం పెట్టుబడిదారులను డాలర్ వైపు మళ్లించింది. దీంతో బంగారం ధరలు మళ్లీ నేల చూపులు చూస్తున్నాయి. స్టాక్ మార్కెట్ నష్టాలను పూడ్చుకోవడానికి ఇన్వెస్టర్లు బంగారాన్ని అమ్మేయడం కూడా పసిడి ర్యాలీకి బ్రేక్ వేస్తోంది. గత కొంతకాలంగా ర్యాలీ చేసిన బంగారం ధరలు గత వారం నుంచి తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. గత రికార్డులను బద్దలు కొడుతూ ధరలు పాతాళానికి పడిపోతున్నాయి. నేడు కూడా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. వరుసగా పతనమవుతున్న బంగారం ధరలు 10 రోజుల్లో 10,000 తగ్గాయి. నిన్న భారీగా పతనమైన బంగారం ధరలు ఇవాళ కూడా 3,000 రూపాయలు తగ్గింది. ప్రధానంగా ఇరాన్ యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. ఒక పక్క డాలర్ బలపడుతుండటంతో మరోపక్క గోల్డ్ రేట్లు పతనమవుతున్నాయి. వాస్తవానికి యుద్ధం వంటి సమయాల్లో పెరగాల్సిన గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గుతుండటంతో ఇన్వెస్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే రీటైల్ పెట్టుబడిదారులు మాత్రం తగ్గుతున్న ధరలతో తమ షాపింగ్ ప్లాన్స్ తిరిగి స్టార్ట్ చేస్తున్నారు. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టడంతో బంగారం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గోల్డ్ షాపుల ముందు భారీగా క్యూ కడుతున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2,940 తగ్గి 1,40,350 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 2,700 తగ్గి 1,28,650 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 2,210 తగ్గి 1,05,260గా నమోదైంది.